శుక మహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అంటున్నాడు. సాధు స్వభావులు, పుణ్యమూర్తులు, హరిభక్తి పరాయణులైన సత్పురుషులకే తప్ప పునరావృత్తి రహితమైన శాశ్వత మోక్ష మార్గం ఈ లోకంలో వేరే ఎవరికీ లభ్యం కాదు. ఎన్ని పుణ్యాలు చేసినా హరిభక్తి లేనినాడు అన్ని ఉపయోగం లేనట్టే. ఎన్ని నదులు కలిసినా మధ్యపాత్రను పవిత్రం చేయలేనట్లు హరిభక్తి వినా పుణ్య సమూహాలు వేలకు వేలైన పాపాత్ముడైన నరుణ్ణి పవిత్రుణ్ణి చేయలేవు. సతతమున్ కృష్ణపాద జలజంబులయందు మనంబు నిల్పు సువ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని ఉగ్రపాశి సంవతులను ధరించు తత్సుబట వర్గములున్ కలలోనన్ కానరు ఏ గతులను దుష్టకర్మములు గైకొని వారలను చెందనేర్చునే. ఓ పరీక్షిత్, ఎల్లప్పుడూ శ్రీకృష్ణదేవుని పాదపద్మాలపై మనస్సు లగ్నం చేసిన మహాభక్తులు, ఆ వాసుదేవుని సుగుణాల యందు అనురక్తులు యముణ్ణి కానీ యమపాశాలు ధరించిన యమభటుల గుంపులను కానీ కలలో కూడా కనుగొనరు. అటువంటి మహానుభావులను, మహాభక్తులను ఎటువంటి పాపకర్మాలు ఏమాత్రము ఆవహింపవు అంటవు.